మాట్లాడతాను. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడే మాట్లాడి డిఫాల్టర్ కట్టడం చెప్పేసి మీకు తెలియాలిగా. ఇక డిఫాల్టర్ కట్టడు. ఇక అదే సార్, ఇంకో సంవత్సరం ఆర్టీపీ రాసుకున్నాడా? ప్రిన్సిపల్ అనేది తెలియకుండా ఒక పర్సన్ ఒక డిఫాల్ట్ ఒక కంపెనీలో ఎట్లా వర్క్ చేస్తారు? మీరు మరీ ఎట్లా అంటే గొర్రెగాలాగా మాట్లాడుతారు. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత డిఫాల్ట్ అయిందా లేకపోతే తర్వాత అయిందా? మరి డబ్బులు ఎందుకు కట్టలేదు సార్? మరి డబ్బులు ఎందుకు కట్టలేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని కట్టలేదు. ఏమైనా ఉంటాయి సార్. ఏమన్నా ఉండాలంటే చెప్పేసి డబ్బులు కట్టకుండా ఉంటారా? డిఫాల్టర్ కానీ ఎట్లా కడతా? అమ్ముకోవాలి సార్, మనం డబ్బులు వాడుకున్నప్పుడు అన్ని అమ్ముకోవాలి. ఏం అమ్ముకోవాలి? ఏమమ్ముకోవాలి? ఏముంటే అమ్ముకోండి. ఏం లేవు అమ్మనికి. అమ్మనికి ఏం లేవు సార్. తెలియదు వాడుకునే ఎట్లా తెలుస్తుంది? వాడుకునే డబ్బులు ఫ్యూచర్ తెలుస్తుంది నాకు. ఫ్యూచర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవర్ ఏజెంట్ కస్టమర్ని హ్యూమినేట్ చేసినప్పుడు, కస్టమర్ని ఆన్ కాల్లో డిఫాల్ట్ అన్నప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరైనా రికవర్ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతుంటే సెటిల్మెంట్ కోసం కానీ గైడెన్స్ కోసం కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము. నా పేరు థామస్ అండి, తిరుమల నుంచి మాట్లాడుతున్నాను. అదే మీ లోన్ పేమెంట్ పెండింగ్ ఉంది, క్లియర్ చేయలేదు సార్. ఏమైంది సార్? ఫండ్ ఇష్యూ ఉందన్న కొద్దిగా. సారీ, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. అవునా? సరే సార్, పని చేయండి. కావాలంటే సెటిల్మెంట్ చేసుకొని క్లోజ్ చేసుకోరాపోయింది సార్. సెటిల్మెంట్ నాకు టైం పడుతుందండి కొద్దిగా. అంత టైం అంటే ఎప్పుడు దాకా సార్? ఒక 2 months పట్టొచ్చు అండి. 2 months సార్? 2 months అంటే ఆల్రెడీ 8 months నుంచి పేమెంట్ రావట్లే కదా సార్? ఎంత సార్ చెప్పండి. ఒక్క నిమిషం. సెటిల్మెంట్ అయితే మీకు 2,30,000 క్లోజ్ చేశాను సార్. టోటల్ ఎంత ఉన్నది? 4,18,748 రూపీస్. ఒక 80,000 కట్టగలుగుతా సార్ నేను మాక్సిమం. 80,000 సార్? 80,000 సెటిల్మెంట్ రాదు కదా సార్? కరెక్ట్, కానీ ఇప్పుడు అంత అరేంజ్మెంట్ చేయలేను అట్లా. సార్ నేను మీరు చెప్పినంత అరేంజ్మెంట్ కాదు సార్. ప్రజెంట్ సోర్సెస్ లేవు నాకు ప్రజెంట్ అట్లా. అదే సార్, మీరు అన్నంత 80,000 అకౌంట్ క్లోజ్ కాదు సార్. ఇది మీరు అన్నంత అమౌంట్ కావాలంటే టైం పడుతుంది అంటే నాకు చాలా టైం పట్టిస్తుంది. సరే సార్, ఒక పని చేయండి. మీరు 2 months తీసుకునే టైం ఈ మంత్ ఎంత కొంత ఇప్పుడు కట్టండి సార్. ఎంతో కొంత కట్టే పరిస్థితి లేదు సార్. సెటిల్మెంట్ చేసుకుంటా, లేబిలిటీ కంప్లీట్ గా నేను రూట్ కాస్ట్ నుంచి ఎడ్ చేస్తా సార్. మీరు సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేయండి, కాదనట్లేదు. 2 months అంటే ఇప్పుడు సెటిల్మెంట్కి వెళ్ళేవాడిని ఇవన్నీ అమౌంట్ కట్టుకుని ఇంకా టైం వేస్ట్ ఎందుకు తీసుకుంటా? అమౌంట్ ఎందుకు వేస్ట్ చేస్తాయి? టైం వేస్ట్ అంటే మీకు 2 months టైం కావాలంటారు. మీరు చెప్పిన అమౌంట్ అయితే సెటిల్మెంట్ రాదు సార్. నేను అలా చెప్పట్లేదు సార్. ఇప్పుడు ఏమంటా అంటే నేను ఎలాగో సెటిల్మెంట్కి వెళ్తున్నా, సివిల్ డ్యామేజ్ చేసుకొని నేను ఇంకా ఈ మినిమం అమౌంట్లు పార్సల్ అమౌంట్లు ఎందుకు కడతా చెప్పండి? సెటిల్మెంట్ వేస్తా ఇక్కడ. సరే సార్, మీరు 2 months టైం అడుగుతున్నారు కదా, అప్పటిదాకా మీకు టైం కావాలంటున్నారు కదా సార్. అప్పటిదాకా మీకు అనేది మీకు పార్ట్ అమౌంట్ కడితే మీకు అప్పటిదాకా మీకు పై వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసిన ఇది పార్ట్ అమౌంట్ కట్టారు, ఒక 2 months తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటారు. పార్ట్ అమౌంట్ కట్టలేడని చెప్పండి డైరెక్ట్ వాళ్ళకి. ఏంటండి? పార్ట్ అమౌంట్ ఏం కట్టలేడు, పార్సల్ అమౌంట్ ఏం కట్టలేడు అని చెప్పండి. కట్టలేడు అని చెప్పండి. కట్టాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా సార్. మీరు అది మీ హెడ్ ఏక్ సార్, అది నేనేం చేయాలి దానికి? అదే మా హెడ్ ఏక్ అంటే అందుకు ఇప్పుడు వచ్చాకన్నా మాకు కావాల్సిన ఇట్లా వస్తూనే ఉంటాయి కదా సార్. మీరు కన్విన్స్ చేయండి అక్కడ. నేను అంతే కన్విన్స్ చేయడానికి ఇదిగో ఇంత కట్టారు సార్, ఇదిగో ఇప్పుడు వచ్చాక 2 months అయినాక కడతా అంటే వాళ్ళు అనేది ఏమి అనుకుని ఉంటారు సార్. అదే అంటే మీరు కన్విన్స్ చేయండి కదా. కస్టమర్ 2 months టైం అడుగుతున్నాడు, అప్పటిదాకా టైం ఇవ్వండి అని చెప్పండి సార్. నేను టైం ఏది నేను ఇస్తా అంటాను, ఇవ్వని అనట్లేదు. కాకపోతే బ్యాంక్ అనేది యాక్సెప్ట్ చేయదు సార్. సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు నా వర్షన్ వినండి క్లారిటీగా. ఇప్పుడు నేను ఎలాగో సెటిల్మెంట్కి వెళ్తున్నా, ఈ పార్సల్ అమౌంట్ అమౌంట్ కట్టి నేను గాలే వెయ్య. ఎందుకంటే నాకు లేబిలిటీ ఎక్కువ ఉంది. నేను అన్ని కార్డులకు అన్ని లోన్స్ కి నేను పార్సల్ అమౌంట్ కట్టుకుంటూ పోతే నేను సెటిల్మెంట్ ఎప్పుడు చేసుకోవాలి? మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు 2 నెలల తర్వాత ఈ అమౌంట్ రాదు కదా సార్. మళ్ళీ 2 నెలల తర్వాత కేసు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళతో నేను మాట్లాడుకుని క్లోజ్ చేసుకుంటా. అది ఎవరి దగ్గర ఉన్నా కూడా అదే సార్, ఎవరైనా ఇవ్వరు కదా సార్. మంత్లీ మీరు వాళ్ళ గురించి చెప్పకండి కదా సార్. అంతే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సెటిల్మెంట్కి వెళ్ళేవాడిని నేను అమౌంట్ వెయిట్ చేసుకోను. నాకు అమౌంట్ సోర్సెస్ దొరకడమే కష్టం ఉంది, అమౌంట్ దొరకడమే కష్టం ఉంది. ఇప్పుడు నేను అన్నిట్లో పార్సల్ అమౌంట్ కట్టుకుంటూ పోతే ఈఎంఐ ఇస్తాను, కట్టుకోండి సార్. 3 ఇన్స్టాల్మెంట్ ఇస్తాను. 3 ఇన్స్టాల్మెంట్లు కాదు, మీరు చెప్పిన అమౌంట్ అరేంజ్మెంట్ కాదు. ఇప్పుడు నాకు టైం పడుతుంది, చాలా టైం పడుతుంది సార్. చాలా టైం పడుతుంది అంటే ఇప్పుడు మీకు కావాలి, మీ సెటిల్మెంట్ కావాలి, ఇప్పుడు కట్టుకుని అంటున్నారు. కానీ అందుకే పార్ట్ అమౌంట్ కట్టండి సార్. నేను అనేది వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను అంటున్నాను సార్. ఇప్పుడు నేనేమంటా అంటే మీరు రిక్వెస్ట్ చేయండి సార్, అమౌంట్ లేకుండా రిక్వెస్ట్ చేయండి. ఏ రకంగా రిక్వెస్ట్ చేయాలి? వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. మీకు సెటిల్మెంట్ ఇప్పుడు క్లోజ్ చేసుకోండి, అకౌంట్ ఎంత క్లోజ్ అయిపోతుంది. లేదా మీరు కన్విన్స్ చేయాలి, అది నేను కాదు కదా సార్. సార్ నేను అదే అంటాను. మీరు ఎక్కడ అంటే మా డ్యూటీ ఏంది మిమ్మల్ని అడగను సార్. ఇప్పుడు మీరు నాకు అడ్డనే కొట్టట్లేదు, ఈ అకౌంట్ మీరు కట్టుకుంటున్నారు అంతే. మీకు టైం కావాలంటే ఎంత కొంత కట్టండి, లేదు సెటిల్మెంట్ కావాలంటే ఇప్పుడు క్లోజ్ చేసుకుని అకౌంట్ క్లోజ్ చేసేయండి సార్. ఇప్పుడు నేనేమంటా అంటే అంత నేను పార్సల్ అమౌంట్ ఏం కట్టలేను, డైరెక్ట్ సెటిల్మెంట్కి వెళ్తా.
చేయండి మరి, సెటిల్మెంటే చేయండి సార్. సెటిల్మెంట్కి అమౌంట్ లేవు కదా? అది లేవంటే మీరు అరేంజ్ చేసుకోవాలి కదా సార్. నేను అరేంజ్ చేస్తా అంటున్నా మరి. అదే అరేంజ్ చేసుకోండి, నేను అదే ఈఎంఐ ఇస్తా అంటున్నాను సార్. మేము ఆన్ టైం సరే ఏమంటున్నా అంటే మీరు చెప్పిన అమౌంట్ పాసిబిలిటీ కాదు నాకు. అంత అమౌంట్ నేను బయటకించి అరేంజ్మెంట్ చేయలేను రైట్ నాకు. నేను ఇప్పుడు మొత్తం అనేది ఇప్పుడే కట్టుకోమన్నట్లేదు సార్. పాట అనేది సార్ పాట కట్టుకుంటుంది కాని పని అంటున్నా కదా. నేను కంప్లీట్ గా నేను ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నా. ఇప్పుడు నేను చేయడమే గొప్ప అనుకోవాలి ఇప్పుడు నేను. సార్ ఇప్పుడు ఏంటి సార్, ఇంత అమౌంట్ యూజ్ అమౌంట్ పెట్టి మీకు సగం ఇచ్చేసాను, ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు మీరు ముందు రాకపోతే నేను ఇంకేం చేశాను? థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ బట్ రైట్ నౌ అంత అమౌంట్ అరేంజ్ చేయలేను. అట్లా ఏంటండి మీరు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్, కానీ అంత అమౌంట్ అరేంజ్ చేయలేను ప్రజెంట్ నేను. చేయలేదంటే ఎలా సార్? ఇప్పుడు ఏం చేద్దాం సార్ చెప్పండి సార్. మీరు ఏం చేయండి, ఫీడ్బ్యాక్ పెట్టుకోండి. అక్కడ కస్టమర్ దగ్గర డబ్బులు లేవంటే టైం తీసుకొని సెటిల్ చేస్తానని చెప్పండి. పార్ట్ అమౌంట్ ఎంత కట్టమని పార్ట్ అమౌంట్ కట్టని చెప్పండి సార్. పార్ట్ అమౌంట్ ఎందుకు కడతాయి? ఇంకా సెటిల్మెంట్కి వెళ్ళేవాడిని. సెటిల్మెంట్ ఇప్పుడే క్లోజ్ చేసేయండి సార్. మరి అమౌంట్ ఇవ్వండి, మీరు అమౌంట్ ఇవ్వండి మరి అయిపోతుంది. మీరు అప్పు ఇవ్వండి అయిపోతుంది కదా. అప్పుడు నేను ఇచ్చాను ఆల్రెడీ, అప్పు ఇచ్చి తీసుకున్నారు కదా సార్. బ్యాంక్ ఇచ్చింది కదా, బ్యాంక్ ఇచ్చింది కదా. బ్యాంకే కదా ఇచ్చింది సార్, మీరు కాదు కదా. మరి మీరు ఇవ్వండి అయిపోతుంది కదా. నేను ఇచ్చానా? నేను బ్యాంక్ అని కాదు కదా. డబ్బులు ఉంటే నీకు వచ్చి నీకు కాల్ చేసి సరే మీకు పేమెంట్ అమౌంట్. ఎవరు మీరు? డైలరా మీరు? డైలరా మీరు? అవును, నేను మా వచ్చి నేను జస్ట్ ఎంప్లాయీ సార్. జస్ట్ ఎంప్లాయిడ్ ఏంది పొజిషన్ అంటున్నా సార్? నేను టెలికాలింగ్ సార్. టెలికాలింగ్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివా మీరు? అవును. రాసుకోండి సార్, టైం పడుతుంది అని చెప్పి రాసుకోండి. ఇంకా మీకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంకా ఫుల్ క్లారిటీ చెప్పేయాలి ఇప్పుడే. ఎందుకంటే మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పారు కదా. ఇక అన్నెసరీ ఫాల్స్ కమిట్మెంట్లు ఏముండే డైరెక్ట్ ట్రాన్స్పరెంట్ గా చెప్పేస్తున్నా. ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ తిరగాలి. ఇంకా నా కేసు ఒకటే కాదు, మీకు చాలా ఉంటాయి. సో మీకు ఉన్నది చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా. నేను పార్సల్ అమౌంట్, ఈ స్టాప్ అమౌంట్లు ఇలాంటి ఏం కట్టా, సీదా సెటిల్మెంట్ చేసుకుంటా. ఇప్పుడు కానీ నెక్స్ట్ మంత్ కానీ ఇంకా తర్వాత కానీ. ఓకేనా? రైట్. చెప్పండి సార్. ఏమో చెప్తున్నారు ఇందాక, నేను మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయింది. కట్ అయింది, మీరే కట్ చేశారు కదా. పేమెంట్ గురించి ఏమైంది సార్? 97,574 రూపీస్ 62 పైసా ఉంది కదా. మీరెవరు అంటున్నా సార్? ఎస్బీఐ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరెవరని మాకు క్లియర్ గా చెప్తున్నాం కదా. ఎస్బీఐ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. అంటే ఆన్ రోల్ ఎంప్లాయా ఏజెన్సీనా అని? సార్ ఆన్ రోల్ ఎంప్లాయా ఏజెన్సీనా సార్? డైరెక్ట్ చెప్పండి సార్. ఎందుకు తడబడుతున్నారు అట్లా? ఏంటంటే ఎందుకు తడబడుతున్నారు అట్లా? అంటే ఏం ఏజెన్సీ సార్? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్, బేగంపేట నుంచి. అవునా? బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇందాక ఒక పర్సన్ ని లైన్ లో తీసుకున్నారు కదా, ఆ పర్సన్ కి ఎందుకు లైన్ లో తీసుకున్నారు? ఆ పర్సన్ ఎవరు చెప్పండి నాకు. ఎవరు సార్ అసలు? ఎవరు? ఇందాక మీ నంబర్ కించి వేరే పర్సన్ కి లైన్ తీసుకురుగా మీరు. ఎవరు తీసుకున్నారు సార్? మీరే ఇంకో ఏదో పర్సన్ కి రిఫరెన్స్ ఇచ్చాడని చెప్పేసి ఆ పర్సన్ తీసుకోలేదా? ఈ నంబర్ కింద తీసుకున్నారు కదా, రికార్డింగ్ ఉంది కదా దగ్గర ఆల్రెడీ. ఏమో సార్ మరి అది మీ దగ్గర. ఎవరిని తీసుకున్నారు సార్? ఈ నంబర్ కింద కాల్ చేస్తే అతను మాట్లాడండి కదా ఆల్రెడీ. లేదు సార్. లేదు సార్, మేము మాట్లాడలేదు ఎవరితో కూడా. మీరేం మాట్లాడరు కదా సార్ ఆల్రెడీ. మీరు హలో అంటేనే పర్సన్ మాట్లాడండి కదా. హలో అంటేనే మీరు ఆ పర్సన్ లైన్ లో తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు కదా. మీరు ఎవరి గురించి అంటున్నారు? అవునా? చెప్పండి. అదే సార్, పేమెంట్ గురించి కాల్ చేశాను. పేమెంట్ టైం పడుతుంది నాకు. పేమెంట్ టైం పడుతుంది నాకు. ఎందుకు సార్? ఫండ్ ఇష్యూ ఉంది. ఆల్రెడీ పేమెంట్ చేయడానికి టైం తీసుకున్నారు కదా సార్, దాదాపు 8-9 ఇంకో 2 months టైం పడుతుంది నాకు. ఎక్కడ సార్ మీరు ఉండేది? బెంగళూరు. బెంగళూరులోనా సార్? మరి దీంట్లో వర్క్ చేస్తున్నారా సార్ మీరు ఇప్పుడు? వర్క్ చేస్తున్నారంట కదా, నేను ఆల్రెడీ మాట్లాడాను మీ వాళ్ళతో. వర్క్ ఏం చేయట్లేదు సార్. వర్క్ ఏం చేయట్లేదు అండి. చేస్తున్నారు కదండి మీరు? చేయట్లేదు. కనుక్కోండి కావాలంటే కనుక్కోండి సార్. చేయట్లేదు. నేను చేయట్లేదు. ఆల్రెడీ మాట్లాడితే నేను మాట్లాడతానండి అని చెప్పేసి మాట్లాడారు మీ వాళ్ళు. ఆయన పేరేంది? ఏం పేరు? ఎవరు? అదే మీది. మీకు 2 ఉన్నాయి కదా ఇక్కడ ఆఫీస్ లో మీకు. అయినా మీరు వాళ్ళకి ఎందుకు కాల్ చేసారు? కస్టమర్ మీరు అక్కడ చేయట్లేదు అంటున్నారు కదండి. మీరు ఎంప్లాయర్కి ఎందుకు కాంటాక్ట్ అయ్యారు అంటున్నా? నేను చేయట్లేదు, బట్ స్టిల్ మీరు నా ఎక్స్ ఎంప్లాయర్ ఎందుకు కాంటాక్ట్ అయ్యారు? మీరు అట్లా ఎందుకు కాంటాక్ట్ అవ్వచ్చు సార్? మీరు కాంటాక్ట్ అయినప్పుడు కాంటాక్ట్ అవుతారు కదండి. నేను మాట్లాడుతున్నా కదా, ఫోన్ లిఫ్ట్ చేసి. ఎక్కడ మాట్లాడుతున్నారు సార్ మీరు? అయినా ఎంప్లాయర్ కు రీఛార్జ్ రైట్ ఉందా మీకు అట్లా? అవును సార్, రైట్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి. మీరు ఏదైతే ఎంప్లాయ్ డీటెయిల్స్ ఇచ్చారో దాన్ని కాల్ చేస్తాం కదండి. ఎంప్లాయర్ కి ఏం సంబంధం అంటున్నా? మీరు ఇప్పుడు కాదు సార్, మీ దాంట్లో వర్క్ చేస్తలేరా అంటున్నారు. మీకు ఎందుకు భయం సార్ దాంట్లో వర్క్ చేయడం? భయం గురించి మాట్లాడలేదు. నా యొక్క ప్రైవసీని మీరు ఎందుకు బ్రీచ్ చేస్తున్నారు అట్లా అంటున్నా. మీ ప్రైవసీ ఎందుకు బ్రేక్ చేస్తున్నారు సార్? మరి ఇప్పుడు నా గురించి నువ్వు అక్కడ ఎందుకు కాల్ చేస్తావు అంటున్నా.
నా గురించి నువ్వు నా ఎంప్లాయర్కి ఎందుకు కాల్ చేస్తున్నావు? కాదు సార్, అదే చెప్తున్నాను. మీరు అంటున్నారు కదా మీరు అసలు జాబ్ చేయట్లేదు. నేను జాబ్ చేయొచ్చు చేయకపోవచ్చు, నేను ప్రీవియస్ గా చేయొచ్చు. నువ్వు వానికి ఎందుకు కాల్ చేసినావు అంటున్నా. చేయాల్సి వస్తుంది. ఎట్లా 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 ఏముంది రైట్ చెప్పండి. ఏ బేసిస్ మీరు మాట్లాడుతున్నారు అట్లా? మీరు ఏ బేసిస్ మీద నాకు అట్లా మాట్లాడుతున్నారు? ఇట్లా వేరే వాళ్ళకి ఎంప్లాయర్కి కాల్ చేయొచ్చు డైరెక్ట్ అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాగా, మీరు నాకు కాంటాక్ట్ అవ్వకుండా ఎంప్లాయర్కి రీచ్ అవుట్ అవ్వాల్సిన పని ఏముంది? నా యొక్క ప్రైవసీని బ్రీచ్ చేయాల్సిన పని ఏముంది చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఎంప్లాయర్కి ఎందుకు చేశారు మీరు? ఎందుకు రీచ్ అయ్యారు మీరు చెప్పండి. నాకు దానికి బేసిక్స్ చూపెట్టండి. యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్ లైన్స్ మీకు ఉందా? గైడ్ లైన్స్ ఉన్నాయి అట్లా రీచ్ అవుట్ అవ్వాల్సినవి చెప్పండి. నేను రెస్పాండ్ అయినా కదా. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా మరి నీతో? నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు మాట్లాడిన ముందు కూడా మాట్లాడుంటా కానీ నీతో ఆల్రెడీ. ఎప్పుడు మాట్లాడలేదు సార్? 8 నెలల నుంచి నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర. 8 నెలల నుంచి నేను మాట్లాడినట్టు మీతో మాట్లాడినట్టు హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ ఉన్నాయని చెప్తున్నా కదా, అరవకండి. నేను 8 నెలల నుంచి మీతో కమ్యూనికేషన్లో ఉన్నాను. హండ్రెడ్స్ ఆఫ్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. నువ్వు ఎట్లా ఎంప్లాయర్ కాల్ చేస్తావు చెప్పు? 8 నెలల నుంచి నేను మాట్లాడినట్టు మీతో కమ్యూనికేషన్లో ఉన్నాడు. హండ్రెడ్స్ ఆఫ్ కాల్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకేనా? ఏం చూపెట్టాలి? మాట్లాడినా 100% మాట్లాడినా చెప్తున్నా కదా. 100% మాట్లాడినా మీతో కమ్యూనికేషన్లో ఉన్నా. నువ్వు స్టిల్ నువ్వు వేరే వాళ్ళకి ఎంప్లాయర్కి రీచ్ అవుట్ అయ్యి నా యొక్క ప్రైవసీని బ్రీచ్ చేస్తున్నావు అట్లా. పేమెంట్ గురించి కాదు సార్ మాట్లాడి కదా. నేను కమ్యూనికేషన్లో లేనని చెప్పేసి వాడిని కాల్ చేస్తూ అంటున్నావు కదా. కాల్ చేస్తూ అంటున్నావు కదా. నేను కమ్యూనికేషన్లో ఉన్నాను చెప్తున్నా కదా. నువ్వు ఎక్కడ ఏజెన్సీకి అసైన్ చేసినావో అందరు ఏజెన్సీతో నేను కమ్యూనికేషన్లో ఉన్నా. చెక్ చేయండి కదా. నువ్వు డేటా ఎవరికి ఇచ్చినావో ఏజెన్సీకి ఇచ్చినావో ఆ ఏజెన్సీలు చెక్ చేయండి. కాల్ రికార్డింగ్స్ ఉంటాయి కదా. తప్పులే మాట్లాడలేదు ఇక్కడ. నువ్వు ఎంప్లాయర్ కాల్ చేస్తాడు ఒప్పుకున్నావు ఆల్రెడీ కాల్లా. నువ్వు ఎంప్లాయర్ కాల్ చేస్తాడు ఒప్పుకున్నావు ఆల్రెడీ. ఎంప్లాయర్కి ఎందుకు ఇష్టం నువ్వు కాలు? ఎవరిచ్చాను నీకు రైట్ అట్లా కాల్ చేయడానికి? వాళ్ళతోనే మాట్లాడుకుంటారా? పేమెంట్ గురించి నాకు కాల్ చేద్ది ఇక. మర్చిపోవాలి పేమెంట్ మీరు ఎట్లయితే. పేమెంట్ ఆర్టీపీ అని రాసుకుంటాడు. ఆర్టీపీ అని రాసుకోండి. అర్థమైందా? అర్థమైందా అంటున్నా? ఆర్టీపీ అని రాసుకోండి. ఇక అన్ని తలకాయ లేని పనులు చేయకండి జరా. తలకాయ లేని పనులు చేయకండి అంటున్నా. మీరే చేశారు సార్ ఆల్రెడీ. ఎంప్లాయర్ కాల్ చేస్తే ఇప్పటికే అంటున్నావు కదా ఎంప్లాయర్తో మాట్లాడుకుంటాని. ఎంప్లాయర్ ఏమైనా షూరిటీ పెట్టాడా గ్యారంటీ పెట్టాడా? నేను కట్టకపోతే కట్టమని చెప్పి కడతా అని చెప్పేసి ఎంప్లాయర్ ఏమైనా షూరిటీ పెట్టాడా లేకపోతే గ్యారంటీ పెట్టాడా? పెట్టాడా? ఎక్కడ ఏమని పెట్టాడు మీకు? అన్ని చాలా చేసినాయి. 1 year అయింది కదా. 1 year లో ఇలాంటి చాలా చేసినా మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. అర్థమైందా? 1 year అదే అంటున్నా. నా డిఫాల్ట్ ఇది ఒకటే కాదు, నా మల్టిపుల్స్ అనేవి. నువ్వు థర్డ్ పార్టీ ఫెయిల్ అవ్వ నాకు తెలుసు. ఓకే బ్యాంక్ అని చెప్తున్నావు కానీ బ్యాంకర్ కాదు నువ్వు. థర్డ్ పార్టీ ఏజెన్సీ ఏజెంట్ నువ్వు. వీనికి కాల్ చేసి డేటా ఫెచ్ చేసి వాడికి వీడికి కాల్ చేస్తే అందరిలాగా కడతాడని చెప్పేసి కళ్ళలు కంటున్నావు. పగడికెళ్ళను నీ పగడికెళ్ళను అని తీస్తా నేను. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ. మరి వరి అవ్వను. సరే మీరు బ్యాంకర్ అయితే మీ మెయిల్ ఐడి చెప్పండి ఒకసారి మీది. మరి నువ్వు బ్యాంకర్ కదా సార్? నువ్వు బ్యాంకర్ కదా, మెయిల్ ఐడి చెప్పు ఒకసారి అయిపోతుంది కదా. మరి ఎందుకు చెప్పారండి? వెరిఫై చేసుకుంటా. వెరిఫై చేసుకుంటా కస్టమర్ కేర్ తోటి. మీ మెయిల్ ఐడితో పెట్టండి సార్ చెప్తా కదా ఎక్కడున్నాను. సార్ మీరు అఫిషియల్ కస్టమర్ తోటి కమ్యూనికేషన్ చేయడానికి కదా ఇచ్చింది మీకు మెయిల్ ఐడి. మొత్తం ఖరాబ్ మీరే చేస్తారు కానీ నువ్వు ఏజెన్సీ ఫెయిల్ అవ్వన్న క్లియర్ గా అర్థమైపోతుంది. నువ్వు ఆన్ కాల్ థ్రెటన్ చేస్తున్నావు కస్టమర్ కి. ఓకే ఎంప్లాయర్ కాల్ చేసినావు ఒప్పుకున్నావు. నా ప్రైవసీని బ్రీచ్ చేసినాడు ఇక్కడనే ప్రూవ్ అయిపోయింది కదా. నువ్వు ఎంప్లాయర్ కాల్ చేస్తా అని చెప్పేసి ఒప్పుకున్నావు ఆల్రెడీ. కాల్ చేసామని చెప్పేసి ఎందుకు కాల్ చేయడానికి వాదిస్తున్నావు మళ్ళా. ఓకే నువ్వు ఆల్రెడీ నా ప్రైవసీని బ్రీచ్ చేసినట్టు
నేను రెస్పాండ్ అవుతున్నా కదా, ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అయ్యిండు? రెస్పాండ్ అయ్యారు సార్ మీరు? ఇప్పుడు నేనేగా మాట్లాడేది ఎవరు మరి? మాట్లాడి మీతోటి రెస్పాండ్ అయ్యారు నాకు. మీతోని మాట్లాడింది ఎవరు అంటున్నా ఇప్పుడు? కాదు సార్, రెస్పాండ్ ఎక్కడ అయ్యారు మీరు? ఎక్కడ కాలే చెప్పండి. మీ కంపెనీ కాల్ పోయిన తర్వాత రెస్పాండ్ అవుతారా మీరు? కంపెనీకి కావాలంటే ఫస్ట్ నువ్వు ఆల్రెడీ బ్రీచ్ చేసినావు. నా యొక్క ప్రైవసీని బ్రీచ్ చేసి నా యొక్క లోన్ డీటెయిల్స్ని మీరు వేరే వాళ్ళకి చెప్పారు, ఎంప్లాయర్కి చెప్పారు. నేను అక్కడ వర్క్ చేయట్లేదు ప్రజెంట్ అయితే, బట్ స్టిల్ మీరు నా యొక్క ఎంప్లాయర్కి మీరు చెప్పారు. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అక్కడ, నాకు తెలుసు కదండి. మీరు ఎందుకు మీరు అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన అక్కడ ఏం కావు కదా. ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. ఆ ఏజెన్సీ నుంచి మాట్లాడేటోళ్ళైతే మీరు అంటున్నారు కదా సార్, ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నారా, బ్యాంకింగ్ నుంచి మాట్లాడుతున్నారా అని చెప్పేసి. మరి ఏజెన్సీ నుంచి ఇంత ముందు కాల్స్ వచ్చినాయి అంటున్నారు కదా, ఏజెన్సీ నుంచి మాట్లాడారా సార్ మీరు? నేను ఏమంటున్నా, మీరు ఏజెన్సీ అని చెప్తున్నా నేను. అరే మళ్ళీ అదే మాట మాట్లాడతారు ఏంటండి? దానికి ఆన్సర్ ఇవ్వండి కదా సార్. చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత ముందు కాల్స్ వచ్చినాయి, నేను మాట్లాడాను అంటున్నారు కదా, మరి ఏ ఏజెన్సీ నుంచి మాట్లాడారు సార్ మీరు? ఏ ఏజెన్సీ నుంచి కాల్ చేశారు మీ కాల్? చాలా ఏజెన్సీలు మారినాయి ఇప్పుడు 8 నెలల్లో. ఒక ఏజెన్సీ కాదు, చాలా అంటే ఒక 2-3 ఏజెన్సీలు మారినాయి ఈ ఒక 8 months లో. ఏ ఏజెన్సీ నుంచి సార్ అది చెప్పండి. మీకు వాళ్ళ పేరు చెప్పి మాట్లాడి ఉంటారు కదా, ఏజెన్సీ అని చెప్పేసి మీరు అంత క్లియర్ గా అంటున్నారంటే. అవును, మీకెందుకు చెప్పాలి సార్? నేను మీ ఎంప్లాయీ చెప్పండి, మెయిల్ ఐడి చెప్పమంటే చెప్పట్లేదు మీరు. మీకెందుకు చెప్పాలి? మాట్లాడుతున్నారు సార్ మీరు. మీకెందుకు చెప్పాలి సార్? ప్రీవియస్ ఎంప్లాయీ అలాట్ చేసింది మీరే కదా. నా ఏ వినండి, ప్రాబ్లం మీది, క్వశ్చన్ కూడా మీరే. డాటా ఆల్రెడీ మీ దగ్గర క్లియర్ గా ఉంటది. ఏ ఏజెన్సీకి అలాట్ చేసిరో అని చెప్పేసి మీది ఆల్రెడీ ఉంటది కదా. క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ కూడా ఇవ్వాలి కదా. ఆన్సర్ ఇస్తున్నా కదా, డాటా మీ దగ్గర ఉంటది కదా. మీకు కదా ఎవరితో మాట్లాడారు మీరు? ఏ ఏజెన్సీతో మాట్లాడారు? మీరు ఎన్ని ఏజెన్సీలకు అసైన్ చేశారో పాస్ట్ లో మీకు ఐడియా లేదా అంటున్నా. మీరు బ్యాంకరే కదా, అక్కడే కూర్చోరు కదా. మీకు ఐడియా లేకపోతే మీరు బ్యాంకరే కాదని చెప్పి ఒప్పుకోండి, అయిపోతుంది కదా. మరి మీరు చెప్పినంత మాత్రాన ఇక్కడ కావు కదండి. మీరేదో మాట్లాడినంత మాత్రాన. అదే అండి, ఇందాక మీరు వేరే వాళ్ళకి కాల్ చేశారంటే వాళ్ళు నాకు కాల్ చేశారు, నాకు పెద్ద ఫరక్ పడదు. గుర్తుంచుకోండి, మీరు వానికి వీనికి కాల్ చేసి టైం పాస్ టైం వేస్ట్ లెక్కలు తప్ప మీరు ఎవరికి కాల్ చేసినా పేమెంట్ మీరు లాస్ట్కు మీరు ఎక్కడెక్కడో తిరిగినా చివరికి కాల్ నాకే వస్తుంది. అప్పుడు అన్ని డాటా పెట్టుకుని నేను మాట్లాడతా. క్లియర్గా చెప్తున్నా, మీరు ఎంతమందికి ఇక్కడ ఎవరికైనా వేసుకోండి. అన్ని డాటా నేను తెప్పిస్తా, అన్ని కాల్స్ తెప్పిస్తా. మీకు నోడల్ ఆఫీసర్కి, మీ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్కి ప్రతి ఎవిడెన్స్ పెడతా. ఓకే, ఇప్పుడు అదేంటా వాళ్ళకేం సంబంధం? వాళ్ళకేం సంబంధం అంటున్నా, ఎంప్లాయర్కి ఏం సంబంధం? అచ్చా, ఎంప్లాయర్కి చేయొచ్చు అనమాట. మీరు వరి ఏం లేదు చెప్తున్నా కదా, కేసు ఆర్టీపీ అవుతుంది తేడా వేస్తే. మాట్లాడదాం సార్. రైట్ రైట్. ప్రిన్సిపల్ నేర్పించుకొని ఇదే పనిలో ఇలా డిఫాల్టర్లను ఎట్లా పెట్టుకుంటారు వర్క్ లో అనేది మనం కూడా మాట్లాడదాం. డిఫాల్టర్ ఎవరు పెట్టుకోడు సార్, పెట్టుకున్నాక కొంతమంది డిఫాల్ట్ అవుతాయి. కస్టమర్ కి ఆన్ కాల్ లో డిఫాల్టర్ అని హ్యూమిలేట్ చేసే రైట్ ఉందా నీకు? కస్టమర్ కి ఆన్ కాల్ లో డిఫాల్టర్ అని చెప్పేసి హ్యూమిలేట్ చేసే రైట్ ఉందా నీకు? నాది డిఫాల్ట్ కావచ్చు, డాక్యుమెంట్ లో మెన్షన్ చేస్తారు, నువ్వన్నా రైట్ ఏముంది అంటున్నా నీకు. అచ్చా సరే సార్, పేమెంట్ అయితే ఆర్టీపీ అని రాసుకున్నాడా? సంవత్సరం పడతాను రాసుకోండి. ఇంకా పేమెంట్ ఇంకో సంవత్సరం పడతాను రాసుకున్నా అంటున్నా. పేమెంట్ అడా చూద్దాం మీరు ఎట్లా ఇస్తున్నారు నా దగ్గర పేమెంట్. ఇక డిఫాల్టర్నే కదా, డిఫాల్టర్ కట్టాడు. ఇక ఇంకో సంవత్సరం పడితే రాసుకుంటాడా. తీయండి పేమెంట్ ఎట్లా ఇస్తారు. మాట్లాడదు ఏం లేదు, మీరు ఆల్రెడీ డిఫాల్టర్ అన్నారు కదా. డిఫాల్టర్ అన్నారు కదా, డిఫాల్టర్ నువ్వే చెప్పినావు కదా. డిఫాల్టర్ అని చెప్పేసి నాకు జడ్జిమెంట్ మార్క్ వేసినావు కదా, స్టాంప్ వేసినావు కదా. డిఫాల్టర్ కట్టాడు, ఇంకో సంవత్సరం బట్టి రాసుకున్నాడా. మాట్లాడి డిఫాల్టర్ కట్టడం చెప్పేసి మీకు తెలియాలి కదా. ఇక డిఫాల్టర్ కట్టాడు, ఇక ఇంకో సంవత్సరం ఆర్టీపీ రాసుకున్నాడా. మీరు మరీ ఎట్లా అంటే గొర్రెగాలాగా మాట్లాడుతారు. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత డిఫాల్ట్ అయిందా లేకపోతే తర్వాత అయిందా? డబ్బులు ఎందుకు కట్టాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని కట్టలేదు. ఏమన్నా ఉండాలంటే డిఫాల్టర్ కానీ ఎట్లా కడతా? ఏమమ్ముకోవాలి ఏం లేవు అమ్మానికి ఏం లేవు సార్. తెలియదు వాడుకోవడం ఎట్లా తెలుస్తుంది? ఫ్యూచర్ తెలుస్తుంది నాకు, ఫ్యూచర్ తెలుస్తుంది. నేను దేవుని అవుతుంది కదా, ఫ్యూచర్ నాకెట్లా వాడుకుంటే ఎట్లా తెలుస్తుంది సార్? మరి ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? మీకు డిఫాల్ట్ అవుతుందని మీకు తెలియదా?
పెట్టేసేయండి సార్. మీరు ఖాళీ ఆర్గ్యుమెంట్ చేయడానికి ఆర్గ్యుమెంట్ కాదు, ఇచ్చేటప్పుడు మీది డిఫాల్ట్ అయితే మీకు తెలియదా? ఒకటే క్వశ్చన్ ఇస్తున్నా. చేయడానికైతే మాట్లాడలేరు. అకౌంట్ క్లోజ్ అవుతుంది కదా, మీ దగ్గర క్లోజే కాదు అకౌంట్. అకౌంట్ మీ దగ్గర క్లోజే కాదు, డిఫాల్టర్ కదా. నేను చెప్పారు కాదు, డిఫాల్టర్ కడతాడా? సరే సార్, మీరు వరి అవ్వకండి సార్, మనం మాట్లాడదాం. వరి ఏం జీరో వరి. మీ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్కి, మీ నోడల్ ఆఫీసర్కి కాల్ రికార్డింగ్ వెళ్ళి కంప్లైంట్ అయితే మీరు కూడా వరి అవ్వకండి, ఓకేనా? కస్టమర్ని ఆన్ కాల్లో హ్యూమిలేట్ చేయడం అనేది తప్పది. నా యొక్క ఎంప్లాయర్ కాల్ చేస్తా అని చెప్పేసి నా యొక్క ప్రైవసీని బ్రీచ్ చేస్తూ ఆన్ కాల్లో ఒప్పుకున్నావు. ఈ రికార్డింగ్ నేను ప్రాపర్గా మీ నోడల్ ఆఫీసర్కి, మీ యొక్క ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్కి పెడతా. పెట్టిన తర్వాత అతను రెస్పాండ్ అవుతాడు కదా, అప్పుడు మీరు వరి అవ్వకండి, ఓకేనా? అప్పుడు మీరు వరి అవ్వకండి అంటున్నా. నేను కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మీరు వరి అవ్వకండి, అదే ఏం లేదు. నేను కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మీరు వరి అవ్వకండి. నువ్వు ఆల్రెడీ డిఫాల్టర్ అన్నావు కదా, డిఫాల్టర్ దగ్గర పేమెంట్ అడగొద్దు. నువ్వు చెప్పిన తర్వాత కస్టమర్ పేమెంట్ ఎట్లా అడుగుతున్నావు? ఇంకా నువ్వు పేమెంట్ అడగ కదా, ఇంకా డిఫాల్టర్ అని చెప్పినావు కదా. నేను డిఫాల్టర్ అన్నావు ఆల్రెడీ. ఇక డిఫాల్టర్ కట్టడం, మరి ఎందుకు కడతాడు చెప్పండి? సింపుల్ లాజిక్. నేను మీ దగ్గర కేసు క్లోజ్ చేయంటున్నా. పేమెంట్ మీ దగ్గర ఆర్టీపీ యాజ్ లాంగ్ యాజ్ మీ దగ్గర కేసు హోల్డ్ ఉన్నంత వరకు పేమెంట్ రాదు. సింపుల్, ఓకేనా? మీ ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేయండి, చూస్తా ఎక్కడెక్కడ కంప్లైంట్ రైజ్ చేయాలో నాకు కూడా ఐడియా ఉంది. డాటా నేను కూడా తెప్పిస్తాను. మీరు ఎక్కడెక్కడ కాల్ చేశారో ఆ కాల్ హిస్టరీలు అన్ని మీకు అటాచ్ చేసి మీ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్కి మీరు ఒప్పుకున్నారు ఆల్రెడీ, ఎంప్లాయర్కి కాల్ చేస్తా అని చెప్పేసి. మాట్లాడినావు ఆల్రెడీ, మాట్లాడినావు. మీరు అక్కడే వర్క్ చేస్తారు, మీరు మాట్లాడినామని చెప్పావు ఆల్రెడీ. సింపుల్ లాజిక్. మీరే ఒప్పుకున్నారు, స్టార్టింగ్ కాల్ ఆల్రెడీ ఒప్పుకున్నారు. నేను కాల్ చేస్తా, మీరు అక్కడే వర్క్ చేస్తున్నా వాళ్ళు చెప్పారని చెప్పావు. అంటే నువ్వు కాల్ చేసినట్టే ఇక్కడ, ఓకే? సో నా ఎంప్లాయర్కి కాల్ చేసినట్టు నువ్వు ఒప్పుకున్నావు ఆల్రెడీ. నేను కమ్యూనికేషన్లో ఉండగా నువ్వు వాళ్ళకి కాల్ చేసి నా యొక్క సోషల్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి నువ్వు ట్రై చేసావు. సింపుల్ చెప్పాలంటే, అంతేనా? నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయని చెప్తున్నా కదా, నేను మాట్లాడినని చెప్పేసి. హండ్రెడ్స్ ఆఫ్ కాల్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి, నేను మాట్లాడిపోతాను సార్ అని చెప్పాను ఆల్రెడీ. తప్పని కాదు, నా యొక్క ఫండమెంటల్ రైట్స్ ని బ్రీచ్ చేసి నా యొక్క ప్రైవసీని డ్యామేజ్ చేసేవి. అది పెద్ద తప్పది, తెలియదు కదా. ఇంకా అవన్నీ రూల్స్ ఆడ తెలుసు నాకు. నువ్వు అట్లా బ్రీచ్ చేసినావు కాబట్టి మాట్లాడుతున్నావు కదా, తెలుసు కాబట్టి. నా యొక్క ప్రైవసీ అనేది నా యొక్క ఫండమెంటల్ రైట్. అది మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.